మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా ఎక్కడ వస్తుందో ఎవరికి కూడా తెలియదు. కాంటాలగా మ్యూజిక్ వీడియో మరియు బిగ్ బాస్ 13 ప్రదర్శనకు ప్రసిద్ధి చెందినటువంటి షెఫాలి జరీవాలా జూన్ 27 శుక్రవారం నాడు తన 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఈమెది చనిపోయే ఏజ్ అస్సలు కాదు, చిన్నపాటి సమస్యలు తప్ప ఆరోగ్య సమస్యలు అస్సలు లేవు. కానీ ఆమె హఠాత్తుగా చనిపోవడం అందరినీ షాక్కు గురి చేసింది. ఇప్పుడు పోలీస్ ఇంటరాగేషన్లో దొరికినటువంటి లీడ్ ఏంటంటే యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ కొందరు సినిమా వాళ్ళు తరచుగా వినియోగించే ఇంజెక్షన్. ఏజ్ తెలియకుండా యవ్వనంగా కనిపించేందుకు దీన్ని డాక్టర్ల పర్యవేక్షణతో వాడతారు. షఫాలి కూడా గత 8 ఏళ్లుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని బాలీవుడ్లో టాక్ అయితే ఉంది. డాక్టర్ సలహాతో నెలవారీగా తీసుకుంటారని తెలుస్తుంది. జూన్ 27న కూడా ఈమె ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే ఆ రోజు ఆమె ఉపవాస దీక్షలో ఉన్నారు. ఈ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే ఆమె ఒళ్ళు వనకడం, తర్వాత స్పృహ కోల్పోయారని తెలుస్తుంది. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లావ్యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లగా అప్పటికి ఆమె చనిపోయింది. విచారణలో భాగంగా షెఫాలి ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ ఫైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరికాయి. ఆమె ఉపవాసంతో ఉన్న టైంలో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు సాధారణంగా చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. చర్మం రంగును మెరుగుపరచడం కోసం, ముడతలను తగ్గించడం కోసం కొందరు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇంజెక్షన్లు గుండె సమస్యలు, ఎపిలెన్సీ వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షఫాలి జరీవాలా కేసులో కూడా ఇదే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె ఉపవాసం ఆచరిస్తూ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉండవచ్చని తెలుస్తుంది. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు ఇతర మందులతో కలిసినప్పుడు, లేకపోతే ఉపవాసం లాంటి దీక్షలు తీసుకున్నప్పుడు ఆరోగ్యం మరింత ప్రమాదకరంగా మారవచ్చని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. షఫాలి ఇంట్లో స్వాధీనం చేసుకున్న మందుల్లో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్తో పాటు విటమిన్, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరికాయి. బహుశా వీటి ప్రభావంతోనే చనిపోయి ఉండవచ్చు. అయితే పోస్ట్ మార్టం ల్యాబ్ రిపోర్ట్లు వస్తే ఆమె మరణానికి అస్సలు కారణాలు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా చాలా దేశాల్లో ఈ ఇంజెక్షన్లు కఠినమైన నియమాల కింద లభిస్తాయి. కానీ మన దేశంలో నియంత్రణ సరిగా లేకపోవడంతో సులభంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఈ ఇంజెక్షన్లు నియంత్రించాలని, వైద్య సలహా లేకుండా వాడకూడదని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణం కంటే మించింది ఏమీ లేదు. కానీ సినీ ఫీల్డ్లో ఉన్న కొంతమందికి మాత్రం ప్రాణం కంటే కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్ ద్వారా నాకు చెప్పండి.